ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ఎలా నీరసంగా తయారైందో చూడు. ఈరోజు కూడా అంతేనా, లేదా తినడానికి ఏమైనా అవకాశం ఉందా? లేదురా వాసు, రేపు సాయంత్రం పూజ ముగిసే వరకు మంచినీళ్లనే భోజనం అనుకోవాలి తప్ప ఇంకేమీ తినటానికి లేదు. రేపు సాయంత్రం దాకానా? అలా అయితే నేను తన కోసం హాస్పిటల్లో బెడ్ రెడీ చేయిస్తాను. అవసరం లేదు, నేను ఉండగలను. నా వల్ల ఒక మంచి జరుగుతుందంటే నాకు ఆనందంతో కడుపు నిండిపోతుంది. ఏంటమ్మా ఇది? ఈ వ్రతం అలాంటిదిరా. అంత కఠినంగా నిష్ఠగా ఉండాలి. తప్పదు. అంతా అమ్మవారి అనుగ్రహం. ఏం కాదులేరా. నాకేం కాదు. నాకు విల్ పవర్ ఎక్కువ. దానికి తోడు అమ్మవారు ఉండనే ఉన్నారు. పెళ్లి కాకుండానే ఇంతలా ప్రేమ చూపిస్తున్నాడంటే మనసులో ఏమైనా ఇష్టపడుతున్నాడా? అయినా నా ఇంటి కోడల్ని నా కొడుకు పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? అమ్మా, అమ్మా, అమ్మా! సమయం, అమ్మా సమయం, సంగీత మంచిని తీసుకురా. సరే అత్తయ్య. త్వరగా. అలాగే అత్తయ్య. సమయం, సమయం, ఏమైందమ్మా? సమయం, అమ్మా సమయం, ఏమైందమ్మా? ఏం లేదు అత్తయ్య, కాస్త నీరసంగా అనిపించింది, కళ్ళు తిరిగే అంతే. అక్క వాటర్ తాగక్క. ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్వాలేదు అత్తయ్య, బాగానే ఉంది. అవును బావా, అక్క పడిపోతుంటే పట్టుకోవచ్చు కదా, ఇలా పూల బుట్టనెందుకు పెట్టావు? అంటే అది కామన్ సెన్స్. మీ అక్క వ్రతం చేస్తుంది కదా, సో మనం పట్టుకోకూడదు. అందుకే పడిపోకుండా కింద బుట్ట పెట్టాను. అదేం లేదు సంగీత, ఇప్పటికే దెబ్బలు తగిలి ఒళ్ళు హోనమైంది. మళ్ళీ అడ్వెంచర్స్ చేస్తే ఏమవుతుందోనని అలా చేశాడు. అసలు కృతజ్ఞత అనేది ఉండదు ఈ మనుషులకి. అవును మరి, దేశాన్ని రక్షించొచ్చావని పాపం కృతజ్ఞతలు చూపించాలి. ఇదిగో అక్క. అయ్యో, బంగారం లాంటి పూలు పాడు చేసావు, ఇప్పుడు మళ్ళీ తెచ్చుకోవాలి. సంగీత, ఈ పూలు పాడైపోయినాయి, బయట వేశాయి. సరే అక్క. ఉపవాసం నిన్న జరిగిన సంఘటనల వలన మరీ డల్గా ఉన్నట్టుంది. కాస్త డైవర్ట్ చేద్దాం. ఏంటలా డల్గా ఉన్నావు? ఓకేనా, లేదా మధ్యలో ఏమన్నా డ్రాప్ అవ్వాలనుకుంటున్నావా?
మధ్యలో వదిలేసేంత పిరికిదాన్ని కాదు నేను. సర్లే, నేనేదో సరదాగా అంటే ఎందుకంత సీరియస్గా తీసుకుంటున్నావు? నేను సీరియస్గా చేస్తున్న పని మీద ఎవరైనా ఇలా జోకులు వేస్తే నేను ఇలాగే రియాక్ట్ అవుతాను. నేనేదో మూడ్ మార్చాలని వస్తే ఇంకాస్త అప్సెట్ అయి వెళ్తుంది. హలో హలో హలో, లేవండి. దెబ్బలేమన్నా తగిలాయా? ఏమ్మా, కళ్ళు కనిపించట్లేదా? ఓ మనిషిని గుద్దేసి పట్టించుకోకుండా నీ పనిలో నువ్వున్నా. సారీ, కాల్లో బిజీగా ఉన్నాను, చూసుకోలేదు. అయినా తనొచ్చి లేపింది కదా, ఇంకేంటి? అయినా భర్త చనిపోయిన దానివి అటు ఇటు తిరగకపోతే ఒక దగ్గర కూర్చోవచ్చు కదా. ఆంటీ, ఏమన్నావు? నేను అన్నది నిజమే కదా. ఇంత పెద్ద పూజ జరుగుతున్నప్పుడు పంతులు గారు పిలిస్తే రావాలి, చెప్పింది చేయాలి, పక్కకెళ్ళి నించోవాలి. అంతేగాని ఇలా తిరిగితే ఇబ్బంది కదా. నువ్వైనా చెప్పాలి కదక్కా. చూడు, బంగారం లాంటి పూలు నేలపాలయ్యాయి. ఇప్పుడు ఈ మాటలకు బాను ఎంత గొడవ చేస్తుందో. అనవసరమైన మాటలు మాట్లాడి బానుని రెచ్చగొట్టింది. ఆంటీ, ఎందుకు ఈ మాటలు? మీరు వచ్చిన పని చూసుకోవచ్చు కదా. నా భర్త చనిపోయాడు కాబట్టి నేనొక మూలను కూర్చొని ఉండాలి అని అంటున్నారు, అంతేనా? అంటే పూజ జరుగుతుంది కదా అని. అవును, నిజమే. పూజ జరుగుతుంది కాబట్టి నేను పక్కనుండాలి. కానీ అసలు భర్త ఏవైపోయాడో, ఉన్నాడో లేదో కూడా తెలియని ఈ విమలమ్మ ఇంట్లో మీరు పూజకొచ్చారు. అది మీకు తప్పనిపించట్లేదా? ఇలా నీకు తెలిసిన వాళ్ళందరినీ ఇంటికి పిలిచి అవకాశం దొరకగానే నన్ను అవమానించాలని చాలా బాగా ప్లాన్ చేశావు. కానీ నేను ఇలాంటి మాటలకి కృంగిపోయి మూలను కూర్చునే మనిషిని కాదు. నేను అనుకుంటే అంతకంత అవమానించగలను. అది గుర్తుంచుకుంటే అందరికీ మంచిదే. ఇందులో మా అమ్మ తప్పే ఉందని మీరు ఎలా మాట్లాడుతున్నారు? ఏ, నీకు వినిపించలేదా ఆవిడ ఏమందో? మీ అమ్మ ప్రమేయం లేకుండానే నన్ను అనగలిగే ధైర్యం వీళ్లలో ఉందని అనుకుంటున్నావా? ఎవరు ఏంటో ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. చూడు, ఒక విషయం గుర్తుంచుకో. భర్త చనిపోయిన ఆడది బయట తిరగకూడదు, బొట్టు పెట్టుకోకూడదు అని అనుకోవడానికి మీరింకా ఏ కాలంలో ఉన్నారో నాకు అర్థం కావడం లేదు. భర్త చనిపోవటం వల్ల ఆడది అంటరాంది కాదు, కేవలం తన జీవిత భాగస్వామిని కోల్పోయింది తప్ప తన జీవితాన్ని కాదు. ఈ లోకంలో ఎంతో మంది అలాంటి పరిస్థితుల నుంచి ఉన్నతంగా ఎదిగారు. ఇంకోసారి ఇలాంటి పనికి మాలిన మాటలు ఎక్కడ మాట్లాడకండి. అత్తయ్య, అమ్మ మాటలు పట్టించుకోకండి. తన గురించి తెలిసిందేగా. ఎందుకు పట్టించుకోకూడదు? మనసుకి ఏదనిపిస్తే అది అనిస్తుందా? మా జీవితాల గురించి, మా బతుకుల గురించి ఆవిడికెందుకంట?